చెప్పండి ఇప్పటి వరకు, లేకపోతే ఫ్యూచర్లో ఈ కోరిక తీరాలి తీరదని డౌట్ ఉన్న కోరికలు ఉంది అని నాకు అట్లా ఒకటి ఉంది. మీకు అంటే తీరగాలి దక్ష చెప్పు బావా, ఆలోచిస్తున్నా. నాకున్నది అట్లా ఒకటి చెప్పు చెప్పు. ఇప్పటి వరకు నా మనసులో తప్ప ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలే అనుకుంటా. నీకు మొన్న ఒకసారి అన్న అనుకుంటా. చెప్పు నువ్వు ఫస్ట్. అయ్యప్ప స్వామి దర్శనం, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఫ్యూచర్లో చూడాలి. ఇప్పుడు మొన్న రీసెంట్గా అన్న చిన్న మంజలు ఉండే ఎప్పుడు ఎవరికి చెప్పాలి, ఇప్పటి వరకు మా బావి కూడా చెప్పలే, ఇప్పటి వరకు ఎవరికి చెప్పలే. మొన్న అట్లా మీకేమో అట్లనే ఇంకేదన్నా అంటే అట్లనే సేమ్ ఇంకొక ఇప్పుడు తీరలే అన్నది బాధ ఏదన్నా ఒకటి ఉంది ఏదన్నా అంటే మా బాపు మా పిల్లల్ని చూడాలంటారు. కానీ అది తీరలే. మా బాపు అంటే మా పెద్దనాన్న చనిపోయింది. ఆయన మా పిల్లలతో ఆడుకోవాలని అంటారు. కానీ మిస్ అయ్యింది. పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉండాలి. ఎవరు పెళ్ళిళ్ళు చూడలేదు. అది ఒక పెద్ద ఒక్కరిది కూడా ఇంకా మా అక్క ఎంగేజ్మెంట్ అయింది. పెళ్ళికి వచ్చిండు మా పెద్దనాన్న. ఇక టాపిక్ ఎందుకు, మా పెద్దనాన్న వచ్చిండు. మా అన్నయ్య అనిపించింది కాకపోతే చూడలే. ఇంకా నీకేం డ్రీమ్స్ అట్లా బాగా మంచి ఇట్లా ఫ్యూచర్ తీరదో అనుకున్న డ్రీమ్ తీరితే బాగుంటుంది ఫాస్ట్లో అనుకున్న డ్రీమ్? నాకు వాళ్ళు ప్రపంచం మొత్తం తీరాలని ఉంది. నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా ఎలా కదా అంత తిరుగుతున్నా. నువ్వు నాకు డ్రీమ్ ఉంది. అన్ని దేశాలు తిరగాలి, చాలా దేశాలు, ఒక 20-30 కంట్రీస్ తిరగాలి నాకు. మౌంటైన్స్ పోవాలని, అన్ని చూడాలి, తిరగాలి నాకు కూడా. మౌంటైన్స్ కానీ జర్నీ పడదు. ఈ 4 ఫ్లైట్ బస్సు పడదు. ఒక రోజు బయటికి వెళ్తే ట్రైన్ పడదు, మెట్రో ట్రైన్ పడదు, ఏది చూడాలి. బైక్ అది అలవాటు అయితే ఆటోమేటిక్ అవుతుంది. అట్లా మీ డ్రీమ్ ఏం చెప్పండి, నేనే చెప్పేసిన. మీకు అట్లా ఏమున్నాయి? నేను చెప్పిన ఏమున్నాయి అట్లా? ఇప్పుడు సడన్ గా అంటే అన్ని సడన్ గా వస్తాయి, ఆలోచిస్తే. సరే మీకు ఒక ₹1 కోటి దొరికితే మీరు ఏం చేస్తారు? దొరికితే ఐ మీన్ ఎట్లా డొనేషన్ కొంతమందికి. ఎందుకంటే పుణ్యానికి కొంచెం నాకెందుకు బాబా 50 లక్షలు మాత్రం దొరకడం అని కాదు. పోనీ నీ కష్టం ఎట్లా ఇప్పుడు నీ దగ్గర ₹1 ఉన్నాయి, నిచ్చలు విలువ ఖర్చు పెట్టుకోని ఇచ్చింది ఏం చేస్తావు? ఏదో 50 లక్షలు డొనేషన్. నా సొంత కష్టం కదా, నీ సొంత కష్టం అయితే తీస్తాడా? చూసినవా, కష్టపడ్డాం మనం. కష్టం విలువ కొనుక్కోవాలి. నేను చెప్పానా అదే ₹1 ఇల్లు కొట్టడు, రూపాయి కూడా మిగలదు. అందులో మాత్రం కొంత ఎవ్రీ మంత్ మాత్రం 5,000 వరకు డొనేషన్స్ ఉంటుంది చిల్డ్రన్స్. ఈ కాలంలో నాకు తెలిసి ₹1 అంటే చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ₹1 ఇల్లు వస్తలేదు. ఒక 70 lakhs పెట్టాలి కొనుక్కున్నా కూడా 30 lakhs నేను దొరకడం కాదని సంపాదించో. నీ దగ్గర నీ చేతిలో ₹1 ఉన్నాయి. ఇప్పుడు నీ రైట్, మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ ఎవరు నీ దగ్గర ₹1 నువ్వే ఖర్చు పెట్టాలంటే నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఎవరెవరికి ఏమేమి కావాలో నాకు కావాల్సిన వాళ్ళకి అందరికి అన్ని ఇప్పిస్తా. ఫస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ చాలు ఫస్ట్, అంతే. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్న. నేను దక్ష పేరు మీద కొంచెం అమౌంట్ సేవింగ్స్ ఇస్తా. సెకండ్ లోన్ల లాగానే పెట్టి ఒక ఇల్లు తీసుకుంటా. అంటే ఒక 30-40 అమౌంట్ కట్టి 30 lakhs 40 lakhs కట్టి మిగతా డబ్బులు 70 అట్లా ఉంటాయి. 70కి మళ్ళీ 30 అట్లా లోన్ తీసుకొని ఇల్లు మిగతా ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటాయి కదా, మా పేరెంట్స్కి ఇస్తా కొన్ని, వాళ్ళ ఇష్టం మన లైఫ్లో కొన్ని. ఇంకా కొన్ని ఏం చేస్తా అంటే ఇట్లనే ఇప్పుడు డబ్బులు ప్రజెంట్ నాకుండే ఉన్నంత అయితే ఇట్లనే డొనేషన్ చేస్తా ఎవరికైనా కొన్ని డొనేషన్
డొనేషన్ చేయడం అంటే అప్పుడు నేను అనుకున్న బుక్నే ఎవరికి అట్లా డబ్బులు ఇవ్వాలి అన్నం పెట్ట ఆ కైండ్ ఆఫ్ ఉండే. అట్లా కాకుండా ఏమంటారు ఏదన్నా ఎవరన్నా ఒక వీళ్ళైతే తీసుకొచ్చుకొని అడాప్ట్ చేసుకొని పెంచుకునేలా ఉంటే, లేదు పెంచే వాళ్ళు ఉంటారు డబ్బులు అట్లా కూడా ఉంటుంది మధ్యలో తింటున్నా. సో అట్లా చూస్తాం. అదే అనాథాశ్రమాలు ఉంటుంది కదా మ్యాక్సిమం వాళ్ళకు డొనేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఏవైతే సదుపాయాలు ఉన్నాయో ₹1 అంతకంటే ఇంకెక్కువ టిఫిన్స్ అయినా కొంతమంది దాని క్వాలిటీ ఇప్పుడు మన ఇంట్లో అయితే ఎట్లా వేసుకున్నాం అలాంటి వంట క్వాలిటీగా ఫుడ్ మేజర్గా బట్టలు కనీస అవసరాలు నేను ఏమైనా నాకు ఇప్పుడు నవ్వుతుంది. నాకే గది లేదు. చిన్నప్పుడు నేను ఇంకా అనాథాశ్రమం కట్టాలి, డొనేట్ చేయాలి, అవి డ్రీమ్స్ అంటే ఎట్లా ఫుల్ఫిల్ చేసిన ఆదాయం చేయండి. డ్రీమ్ ఉంది నా డ్రీమ్ అంటే ఏం చేయలేము. దానం చేయడంలో ఫస్ట్ ఉండము. ఈ మధ్య నేను పెద్దగా రియలైజ్ అయింది ఏంటంటే ఈ దానాలు చేయడం వల్లనే పెద్ద పాపం చిన్నపిల్లలు ఎత్తుకుపోతున్నారు తింటున్నాము. కొంతమంది కావాలని పేరెంట్స్ను ముసలను ఇంగునాలు వదిలేస్తున్నారు. అడుక్క తింటారు ఎట్లా బతారు అన్న ఏదో రకంగా వదిలేస్తారు. అనాథాశ్రమాలు కూడా నాకు అవిట్లో కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అవి ఉండడం వల్లనే పేరెంట్స్ ఏదో రకంగా బయటకు వేస్తారు. మన ఫీలింగ్ కొంచెం రూల్స్ చేంజ్ కావాలి. ఇవి వేస్ట్. అసలు అనాథాశ్రమాలు ఉండద్దు, అడుక్క తినడాలు ఉండొద్దు, ఇలాంటివి ఏవి ఉండదు ఉంటే ఇంకా బాగుంటుందేమో. అలాంటి అయితే గవర్నమెంట్ ఎక్కువ తీసుకో. ఇంకా అన్ని కనీస అవసరాలు ఉన్నాయి. ఇంకా మీరైతే ఏం చేస్తారు? ఇంకా ₹1 అయిపోతే ఇంకా చెప్పండి. ఇంకా ₹1 ఇంకేం చేస్తారు చెప్పండి. అయిపోతే ₹1 అయిపోతే ఈజీ అయిపోతే ₹1 ఖర్చు ఈజీ. అసలు ఈ రోజులలో ₹1 ఖర్చు సంపాదించడమే కష్టం. ఖర్చు పెట్టడం చిటికల పని ఒక రోజులలో. ఇంకా ఒకటే ఇల్లు పెట్టవచ్చు. మనకు అత్యాసం ఉంటుంది. అంత డబ్బు చూసినాం అనుకో ఫస్ట్ మన మైండ్లో ఏంటంటే ఎంత ఉందో అంత ఖర్చు పెట్టాలి. ఏం చేస్తుంది తెలుసా? అంతా కూడా ఎట్లా ఖర్చు పెడుతుంది తెలుసా? 80 లక్షలు 90 లక్షలు పెట్టి ఇల్లు తీసుకుంటాము. మిగతా 10 లక్షలు ఏం చేస్తున్నాం? గృహప్రవేశానికి ఖర్చు పెడతాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతే. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతే. ప్రవేశం అంతే. అప్పటి వరకే నెక్స్ట్ తర్వాత కూర్చోడు తర్వాత అయిపోవాలి. ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా. మీకు ఇంకా ఫ్యూచర్లో ఇట్లా ఇది కావాలి అది కావాలి డ్రీమ్స్ ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఎంత వేస్ట్ ఏముందే. ఏ డ్రీమ్స్ ఎంత పీస్ఫుల్ గా ఎంత హ్యాపీగా అసలు డ్రీమ్స్ లేకుండా ఎంత చెప్తలేవు కదా. డ్రీమ్స్ ఉన్నాయి కానీ అది తీరే కాబట్టి చెప్పడం వేస్ట్. ఏమున్నాయి తీరని అంతా. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఒక హై లెవెల్లో ఉండాలి, ఒక మనం తక్కువ లెవెల్ నుండి వచ్చినాం కాబట్టి అందరిని ఇట్లా చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఒక రేంజ్లో తిరగాలి. ఇట్లా అట్లా ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కావు. నా డ్రీమ్స్ ఇంతలో ఉంటే బెటర్ అనే ఫీల్ తోటి ఇంతలోనే బతికేస్తాం. అవన్నీ వద్దు. ఇక డ్రీమ్స్ వద్దు. పోయినాం అనుకో మైండ్ వేస్ట్. దానివల్ల టెన్షన్స్ అవన్నీ ఇప్పుడు మంచి హెల్త్ ఏది మంచి హెల్తీ ఫుడ్ తిని మంచి పండుకొని లేచి ఇదే ఒక మంచి పండ్ల అన్ని రకాల పండ్ల తోటలు కూరగాయలతో అట్లా ఫామ్ హౌస్ లాగా అట్లా ఉండాలనే డ్రీమ్. ఇంకా పారాషూట్ అంటారు దాన్ని ఏమంటే పైకి అలాంటివి ఎక్కాలని ఇంకా భయము. అదైతే ఇంకా అన్ని కంట్రీస్ తిరగాలి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో. కానీ మనం ఎక్కాలంటే భయం. ఫుడ్ డిఫరెంట్ తినాలి ఉంటుంది కానీ తినలేను. ఫుడ్ అస్సలు తినలేను అనిపిస్తుంది. అది కళ్ళకు టేస్ట్. బర్గర్, పిజ్జా నేను ఇంతవరకు అవి టేస్ట్ కూడా చూడలే. అవి ఎట్లా రెడీ చేస్తారు అవన్నీ కూడా డైరెక్ట్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. తినడం ఎప్పుడు నేను అంటే ఏది ఏమంటారా బేకరీయా బేకరీ అసలు తెలియదు. ఆ బేకరీ ఐటమ్స్ అన్ని టేస్టీ అనిపిస్తుంది. మళ్ళీ అటు పోయి ఆ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. నేను బయట ఫుడ్ అంటే నేను ఏది తినలే. తిన్నదంటే ఒక బిర్యానీ, ఒక నూడిల్స్ ఎప్పుడన్నా అంతే. ఆ బిర్యానీ కూడా 3-4 సార్లు మీతోనే తిన్నా. తర్వాత మండి బిర్యానీ, అందులో మసాలా అవన్నీ చెప్పిరని మండి బిర్యానీ అస్సలు తినలేకపోయినా. మండి అలా మసాలా మసాలా అందుకే నేను ఒక్కసారి మండి అయితే బెస్ట్ అని. దాన్ని కూడా భయపడుకుంటే కొంచెమే తింటా తెలుసా. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అన్నం తింటా.
తినలేను. ఇంకా ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి మీకు ఏమైనా? అన్ని తినాలని ఉంటుంది కానీ ఏం తినలేదు అంతే. తింటావు ముందట ఉంది నాకు కార్ డ్రైవ్ చేయాలని ఉంటుంది, ఇంకా బైక్ డ్రైవ్ చేయాలని ఉంటుంది. అందుకే కారు నాకు బైక్ వచ్చు. డ్రైవ్ చేయాలని ఉంటుంది. బైక్ వస్తా నీకు? కనీసం వెనక కూర్చుంటే కూడా భయపడరా కానీ నేను కానీ నేను వెనుక కూర్చున్నాను నాకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఉప్పర్ రింగ్ రోడ్ కానీ వెనుకో నేను వెనుక కూర్చుంది భయం అవుతుంటుంది. వెనక కూర్చుంటే ఎందుకు భయం అవుతుంది నాకు అర్థం కాదు. వీళ్ళకి ఎందుకు భయం కాదు? అట్లా నాకు వెనక నడుపుతారా కూర్చుంటే భయం అవుతుంది. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది లైటింగ్ చీకట్లో అయితే లైట్ ఫోకస్కి అయితే నాకే నాకు కూడా ఎట్లా నడుపుతారా వీళ్ళు అనిపిస్తుంది. వర్షం వస్తుంటే నడుపుతారు, లైట్ వస్తుంటే నడుపుతారు, ఇట్లా ఎట్లా నడుపుతారు. నేనైతే వెనుక కూర్చుని అదే ఆలోచిస్తుంటా భయం భయం భయం. అది మాత్రమే ఇంకా నాకు ఇంకా బిగ్గెస్ట్ పెద్దలా అయిపోయింది ఈరోజు నాతో అయిపోయింది, ఇదే నా లాస్ట్ డే అన్నట్టు ఫీల్ ఫుల్ భయం ఉంటుంది. నడపాలని ఉంటుంది కానీ పొద్దున సైకిల్ వచ్చు, సైకిల్ రాదు. ఇక ఈ జన్మ సైకిల్ వచ్చు చాలు. నాకు నిజంగా అన్నిటికీ సైకిలే ఇష్టం కూడా. ఫ్యూచర్లో ఏమంటారు అందరు సైకిల్లోకి ఎలాగో చేంజ్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఒకప్పుడు Pollution వచ్చేది. మా మమ్మీ వాళ్ళు మొత్తం ప్రశాంతంగా మా డాడీ ఉంటుంది, వాళ్ళు ఉన్నప్పుడు. ఇన్ని భయాలు ఉండవు బయటకు వెళ్ళాలంటే. మా నాన్న ఇంకా సైకిల్ దొక్కుతారు, బండిలు నడపడు మా నాన్న. అది చాలా మంది వస్తారు అట్లా. చాలా మంది లేదు. ఇంకా సరే గైస్ లేదు చెప్తున్నారు నాకు అసలు నేను కూడా ఏదో మాట్లాడుతున్నా. ఇవి చిన్న చిన్న మెమొరీస్, ఫన్ ఏదో ఏదో మాకు ఎవరేమనుకోకండి ఫ్రెండ్స్. నేను ఏదో అడిగిన వీళ్ళు ఏదో మంచిగా చెప్తారు అనుకున్నా కానీ ఏవో చెప్తలేదు. నన్ను అడుగుతారు, నన్నే క్వశ్చన్స్ అంతా. ఈమెనే బాగా మాట్లాడుతుంది అందుకే ఈమెకి నేను తక్కువ మాట్లాడాలనుకుని వీళ్ళు నన్నే మాట్లాడిపించారు. నా మనసులోనే బయట పెట్టిస్తారు వీళ్ళిద్దరు రాక్షసులు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మాత్రం బాగా మాట్లాడారు. నాకు మంచిగా అనిపించింది కదా. భగవాన్ మాట్లాడింది, నువ్వైతే ఏం మాట్లాడలే. నేను కూడా ఫస్ట్ మాట్లాడినా కదా. అంతే మా చిన్నారు కూడా అలా చేసింది మా కదా. చిన్నాళ్ళు కూడా అలా చేస్తారు. బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు అంకో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 చెప్పినా బాయ్. అటు అటు ఆ, చెప్పు, ఇటు ఇటు చెప్పు, చెప్పు, అక్కడ అక్కడ చెప్పు, ఇటు చెప్పు, ఇటు అటు చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, అను, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ 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 అని. బాయ్ చెప్పినా బాయ్ చెప్పింది. బాయ్ బాయ్. మంచి ఒక్కోసారి ఒకసారి చెప్పారు.